ఓం ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యాతురీయం పరమమృతం అజం బ్రహ్మయతన్నతోస్మి. యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్థవిష్టాన్ పశ్చాచ్చాన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషాస్త్వేన సూక్ష్మాన్ సర్వాన్యేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః పాత్వసౌ నస్తురీయః పాత్వసౌ నస్తురీయః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూక ఋషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. గౌడపాద కారికా సమేత మాండుక్యోపనిషత్తును మాండుక్య ప్రకరణం అంటారు. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం. అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శ్రుత్యాకాశ విహారిణే ఇద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం. జీవ బ్రహ్మ ఏకత్వంలో ఉన్నాము. ఈ జీవ బ్రహ్మ ఏకత్వ నిరూపణలోనున్నటువంటి సంబంధ భాష్యాన్ని చూశాము. ఈరోజు మొదటి మంత్రాన్ని మనము ఆరంభించుకోబోతున్నాము. భగవత్పాదుల వారి పరమేశ్వరుని కృపా కటాక్షాలతో మొదటి మంత్రం ద్వారా దీనిలోనికి ప్రవేశం చేస్తున్నాము. అందరూ ఒక్కసారి ఆ మాండూక్య ఋషి గారిని, పరమాత్మని, శంకర భగవత్పాదులను మనసులో ధ్యానం చేసుకుంటే ఏం చూశాం? సంబంధ భాష్యంలో అవతారికలో సకల శబ్ద ప్రపంచము అన్నీ కూడా ఆ అనేటటువంటి అక్షరం నుంచే వస్తున్నాయి. అకారము ఓంకారమునకు మొదటి మాత్ర చేత సకల శబ్ద ప్రపంచము ఓంకారమునందే అధిష్టానమైన ఓంకారమునందే అధ్యస్థమై ఉన్నది. వాచారంభణం వికారో నామధేయం. కనిపిస్తున్నటువంటివన్నీ పేర్లే తప్ప ఆ పేర్లను పక్కన పెడితే ఉన్న వస్తువులలో భిన్నత లేదు. ఒక్క ఏకత్వమైన పరమాత్మయే ఉన్నది. సకల అర్థ ప్రపంచము లేక వస్తు ప్రపంచము శబ్ద ప్రపంచము కంటే వేరు కాదు. వస్తు ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు శబ్ద ప్రపంచం. శబ్ద ప్రపంచం దేనిపై ఆధారపడి ఉన్నది? ఓంకారముపై ఆధారపడి ఉన్నది. కనుక సకల అర్థ ప్రపంచము ఓంకారము పైననే ఆధారపడి ఉన్నది. ఓంకారము సర్వమునకు ఆస్పదము, ఆధారము. అంటే శబ్ద వస్తు అర్థ శబ్ద ప్రపంచాల మొత్తానికి ఓంకారం ఆధారము లేక అధిష్టానము లేక ఆస్పదము. అదేమిటంటే మనం అలా చెప్పారు, పరబ్రహ్మ కదా సకల వస్తు ప్రపంచానికి ఆస్పదము అధిష్టానము. మరి ఓంకారం అంటే ఎలాగా? అయ్యా రెండు లేవురా నాన్న, కన్న తండ్రి, అది ఇది ఒకటేరా. రెండు అబ్సల్యూట్ అధిష్టానాలు ఉండవు. ఏకమేవా అద్వయం బ్రహ్మ. కాబట్టి ఓంకారమే పరబ్రహ్మము.
ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం అంటే ఓంకారమే ఈ అక్షరము సర్వము, అదే పరబ్రహ్మం. అది ఈ అవగాహనతో లోపలికి ప్రవేశిస్తుంది. ఆగమ ప్రకరణం మొదటి మంత్రం. ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. మళ్ళీ చెబుతాను వినండి. ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదగం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇతి సర్వం ఓంకార ఏవ యత్ చ అన్యత్ త్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ. పదచ్ఛేదంతో చదివితే మళ్ళీ కలిపి చదువుకుందాం. మనసులో చదవండి అందరూ, ఆఖరిని అందరూ ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఇప్పుడు ఎలా చేస్తామంటే ప్రతిసారి ముందు ఈ మంత్రాన్ని మనము అర్థం చేసుకుంటాం. అంటే మూల మంత్రము యొక్క అర్థమును గ్రహిస్తాం. మూలమును తెలియనిదే భాష్యంలోకి పోరాదు. ఇది పెద్దలందరూ చెప్తున్నారు. చేత మూలాన్ని ముందు తెలుసుకొని ఈ మూల మంత్రంతా చదివిన తర్వాత భాష్యాన్ని చదువుకుంటాము. మూలమంత్రం అర్థం ఏమిటి? ఓమిత్యేతదక్షరగం ఇదం సర్వం. ఇదగం అని ఉంటుంది. ఆ గుమ్ అనేటటువంటి వైదిక గుంకారాన్ని గుమ్ని వదిలేయవచ్చు చదివేటప్పుడు. ఓమిత్యేతదక్షరమిదం సర్వం. వ్రాసినప్పుడు వ్రాస్తాము, కానీ చదివినప్పుడు ఇదం సర్వం. దీనిని సూత్రభూత వాక్యం అంటారు. మొత్తం ఈ ఉపనిషత్తుకే సూత్రభూత వాక్యం. మొదటి మంత్రానికే సూత్రభూత వాక్యం, మొదటి ప్రకరణానికి కూడా సూత్రభూత వాక్యం, సంక్షేప వాక్యం. దీని తాలూకా సామాన్య అర్థం చూద్దాం. ఏమిటండి సంక్షేప వాక్యము? ద క్యాప్స్యూల్ ఆఫ్ మాండూక్యోపనిషత్ ఈజ్ ఓం ఇది ఏతత్ అక్షరం ఇదం సర్వం. ఓం అనే అక్షరమే ఈ ప్రపంచము అంతా, మొత్తం అదే. ఈ సూత్రభూత వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఓంకారమే సర్వము. సర్వము అంటే ఏమిటండి? సర్వము ఫర్ ఎగ్జాంపుల్ మూర్తి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అంటే యు నో ఎవ్రీథింగ్, యు నో ఆల్ అంటాడు ఆయన. ఊరికే మజాక. యు నో ఆల్ అంటే డూ యూ మీన్ టు సే దట్ ఐ నో ఎవ్రీథింగ్? నో. In a particular context, he might have said, I know all, but not that I know everything. Here, this is not that all. అంటే ప్రత్యేకమైన సందర్భానికి సంబంధించినటువంటి ఆల్ కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒక ఫంక్షన్ జరుగుతోంది, గృహప్రవేశం, భోజనానికి వచ్చారు. ఒక 30 మంది రిలేటివ్స్ అందరూ కూర్చున్నారు. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, అందరూ రండి అంటే అర్థం ఏమిటి? ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ రమ్మని, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ రమ్మని అర్థం కాదు కదా. అక్కడ అందరూ, ఆల్, ఎవ్రీబడి ప్లీజ్ కమ్. దట్ ఎవ్రీ ఆర్ ఆల్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ సందర్భ. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాల్డ్ ద లిమిటెడ్ ఆల్ ఆర్ సంకోచమైనటువంటి ఆల్ అండ్ దెన్ అన్లిమిటెడ్ ఆల్. సంకోచ సర్వపదము ఇప్పుడు చూపించాను 2 ఎగ్జాంపుల్స్. యు నో ఎవ్రీథింగ్, యు నో ఆల్ అని ఎవరైనా చూసి మనం అంటే అది అంతా తెలుసని కాదు. అలాగే అందరూ భోజనానికి రండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహూతులైన వాళ్ళను రమ్మనే అర్థం, కానీ ప్రపంచంలో అందరినీ అని కాదు కదా. ఇచ్చట ఓమితేతదక్షరం సర్వం అంటే ఇది ఈ విధమైనటువంటి సంకుచితముగా చెప్పటం లేదు. అపరిచ్ఛిన్నంగా, సంకోచం లేకుండా, all inclusive-గా, no exclusions in this. Everything means whatever you conceive or you don't conceive, విజ్ఞాతం అవిజ్ఞాతం మొత్తం అంతా కూడా ఇందులో. బట్ ద వర్డ్ సర్వం, ఆల్, హియర్ లిటరలీ మీన్స్ ఆల్.
ఓమిత్యేతదక్షరం సర్వం సూత్రవాక్యం. ఇంకా మొదటి మంత్రంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రభాగము ఈ సర్వం అంటే ఏమిటో ఉపవ్యాఖ్యానం చేస్తుంది. మంత్రం ఇంతే, ఓమిత్ ఏతత్ అక్షరం సర్వం ఇదం, ఓమిత్ ఏతద్ అక్షరం ఇదగం సర్వం ఇదం సర్వం. మిగతా మంత్రం అంతా ఏం చెప్తుంది? ఈ సర్వం అంటే ఏమిటి అనే దానిని ఉపవ్యాఖ్య చేస్తుంది. తస్య ఉపవ్యాఖ్యానం, దాని యొక్క ఉపవ్యాఖ్యానమే మిగతా రెండు పంక్తులు. తస్య ఉపవ్యాఖ్యానం అంటే ఓంకారమే సర్వము అనే పదము ఇక్కడ ఉపవ్యాఖ్యానము చేయబడుతుంది. ఉప అంటే సమీపముగా. దెర్ ఇస్ అన్ ఇంటిమేట్ అనాలిసిస్ ఆఫ్ ఓంకార్. ఇట్స్ అన్ ఇంటిమేట్, ఏదో దూరం నుంచి ఓంకారం అంటే చెప్పడం కాదు. దెర్ ఇస్ అన్ ఇంటిమేట్ అనాలిసిస్. అందుకే ఉప సమీపముగా, అతి దగ్గరగా, వెరీ ఇంటిమేట్లీ ద ఓంకార ఇస్ బీయింగ్ అనలైజ్డ్. తస్య ఉపవ్యాఖ్యానం. ద వర్డ్ ఆల్ refers to what? Refers to not a limited area, all in this town, all in this country, all of this particular religion or sect or anything like that. It includes the entire cosmos. కాస్మోస్ అంటే ఏమిటి? మనం ఉన్నటువంటి గ్రహము, ఇతర గ్రహాలు అన్నీ కలిపితే కాస్మోస్. అప్పుడు ఇప్పుడున్నవేనా? అబ్బే, ద ప్రజెంట్, ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. అది మంత్రమే చెప్తుంది. అది మూడు కాలాల్లోని భూత, భవిష్యత్ అండ్ భవత్ అంటారు. సర్వం అనగా సంకుచితమైన అర్థము కాదు, అతి విస్తారమైనటువంటి కాస్మోస్, ఈ ఖగోళమునంతటిని, విశ్వమంతటిని తనలో కలుపుకొని అని అర్థం. ఏం చెప్తున్నారు మంత్రంలో? భూతం, భవత్, భవిష్యత్ ఇతి సర్వం ఓంకార ఏవా. ఓంకార ఏవా, ఓంకారమే. ఏమిటి ఓంకారమే? సర్వం ఓంకార ఏవా, అంతా ఓంకారమే. సర్వం అనగానేమి? భూతం పాస్ట్, భవత్ అంటే వర్తమానం, భవిష్యత్ అంటే ఫ్యూచర్, ఇది ఈ ఓంకారమే. భూతం భవత్ భవిష్యదితి సర్వమోంకార ఏవ. తస్యోపవ్యాఖ్యానం. ఉపవ్యాఖ్యానంలో మొదటి స్టెప్ ఇది. అంటే ఏం చెప్పారు? ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేటటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా మొత్తం కాస్మోస్లో ఉన్నవన్నీ కూడా ఓంకారమే అన్నారు. ఎందుకో తర్వాత చూస్తాం. కాలములోనున్న అంటే భూత, భవిష్యత్, వర్తమానం. భవత్ అంటే వర్తమానం అండి. భవత్ వర్తమానము, భూత పాస్ట్ టెన్స్, భవిష్యత్ ఫ్యూచర్ టెన్స్. మూడు కాలములలోనున్నటువంటిది ఏమిటి? కాలమునకు లోబడినటువంటి సకల వస్తు ప్రపంచము, సకల శబ్ద ప్రపంచము. ఇదిగో ఈ లైబ్రరీ, ప్రపంచంలో ఉన్న అన్ని లైబ్రరీలు, అన్ని శబ్దరాశులు, అన్ని వస్తుజాలాలు, అంత అర్థ ప్రపంచము. మూడు కాలాలకు లోబడి ఉన్నవన్నీ కూడా ఓంకారమే. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది వెంటనే, మూడు కాలాలకు లోబడినటువంటి తత్వాలు ఉన్నాయి, అవి ఓంకారంలో ఉన్నాయా లేదా అవి పైన ఉన్నాయా? ఓంకారం వాటిని స్పృశిస్తుందా, స్పృశించదా అనేటటువంటి ఆశంక కలుగుతుంది. దానికే నెక్స్ట్ పార్ట్ ద మంత్రం. అంటే కాలంలోనున్న, కాలమునకు లోబడిన సకల వస్తు ప్రపంచము, శబ్దరాశి, శబ్ద ప్రపంచము ఓంకారము. మళ్ళీ నేరో అయినట్టుగా కనిపిస్తోంది. కాలాతీతమైన వాటి మాట ఏమిటి? కాలానికి అతీతమైన కొన్ని, కాలాతీతమైన ఏమున్నాయంటే నాకేం తెలిసినట్లేదు. అన్ని కాలంలోనే ఉన్నాయి నాన్న. కాలాతీతమైనటువంటివి చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. అవి ఓంకారంలో ఉన్నాయా లేవా? ఎలా లేకుండా ఉంటాయి? సర్వం అన్నప్పుడు, ఆల్ ఇన్క్లూజివ్ అన్నప్పుడు కాలాతీతమైనవి కూడా ఓంకారంలోనే ఉన్నవి. ఏమిటా కాలాతీతంలో ఉన్నవి? యత్ యత్ చ అన్యత్. అన్యత్ వేరైనా, త్రికాల అతీతం, మూడు కాలములను అతీతం దాటినటువంటి. యత్ ఏదైతే, చ మరియు అంటే కాలము లోపలున్నవి, భూత, భవత్, భవిష్యత్ ఇది సర్వం ఏవ ఓంకారం. చ మరియు యత్ ఏదైతే, అన్యత్ వేరుగా, కాలాతీతం కాలమునకు లోపడకుండా, కాలమునకు వెలుపల, కాలాతీతంగా,
తత్ యత్ తత్ అపి అది కూడా ఓంకార ఏవ. అంటే మూడు కాలములకు వేరైనవి, అంటే అన్య అతీతమైనవి, కాలాతీతం అన్నీ కూడా ఓంకారమే. కాలాతీతమైనవి ఏమిటి? అందరూ నేర్చుకోవాల్సింది ఈ నాలుగు పెట్టుకోవాలి. కాలాతీత స్వరూపము అంటే పరబ్రహ్మము, ఈశ్వరుడు, హిరణ్యగర్భ బ్రహ్మ, మాయ. ఈ నాలుగు కూడా ఓంకారం నిర్దేశిస్తుంది. పరబ్రహ్మము, ఈశ్వరుడు, హిరణ్యగర్భ బ్రహ్మ, మాయ. కాలమునకు లోబడనివి, లోబడనివి అంటే కాల, లోబడినవి అంటే కాల అవచ్ఛిన్న, కాలములోనున్న, కాలాతీతమైనవి, కాల అనవచ్ఛిన్న. వాట్ ఇస్ నో ఓంకార? ఓంకార ఈజ్ కాలావచ్ఛిన్న సర్వం, కాల అనవచ్ఛిన్న తత్వము కూడా దీంట్లోనే ఉంది. సర్వ అపి ఓంకార ఏవ. కాలమునకు లోబడినవి, భూత, భవత్, భవిష్యత్. అంటే యు ఇమాజిన్ ఎనీథింగ్ దట్ వాస్ ఇన్ ద పాస్ట్, దట్ ఈస్ నౌ ఇన్ ద ప్రజెంట్, దట్ విల్ బి ఇన్ ఫ్యూచర్, ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ప్లేసెస్. అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని రూపాలలో ఉన్నవి ఇంక్లూడ్ అయిపోయి. మరి కాలంలోని లేనివి ఏమిటవుతాయి? అవి కూడా ఓంకారంలో ఉన్నాయి. యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. యచ్చాన్యత్ ద్రష్టుమిచ్చసి అన్నారు ఆయన. యచ్చా అన్యత్ ద్రష్టుమిచ్చసి. నా విశ్వరూపంలో ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ చూడవయ్యా, కాలంలో ఉన్నవి. భూతం, భవిష్యత్, భవత్తు, భవిష్యత్తు అన్ని. ఈ యచ్చ ఏదైతే అన్యత్ వేరే ఉన్నదో దాన్ని కూడా చూడు. అన్యత్ అంటే ఏంటి? మాయను కూడా ట్రాన్సెండ్ చేస్తావు, హిరణ్య గర్భ బ్రహ్మను చూస్తావు, ఈశ్వరుణ్ణి చూస్తావు, పరబ్రహ్మను కూడా చూస్తావు అంటూ ఆ విశ్వరూపంలో యచ్చాన్యత్ ద్రష్టుమిచ్చసి అంటూ రాశారు. యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. కాలావచ్ఛిన్న విషయములు, కాల అనవచ్ఛిన్న విషయములు కూడా ఓంకారంలో ఉంటాయి. కాలాతీతం అనగా దోస్ దట్ ట్రాన్సెండ్ ద టైమ్, విచ్ ఆర్ బియాండ్ ద టైమ్, విచ్ ఆర్ నాట్ ఇన్ ద రిలీమ్ ఆఫ్ ద టైమ్. భవత్ అన్నారు. భూత, భవత్, భవిష్యత్. భవత్ అనగా వర్తమాన కాలము, భూత భవిష్యత్ త్రికాలము. చూడండి ఎంత మంచి మాట. భూత, భవత్, భవిష్యత్ అని చెప్తే మూడు కాలములను కూడా ఇంక్లూడ్ చేసు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభజం. ఈశ్వరుని గారి స్థుతి కైలాసవాసుని స్థుతి అనుకుంటున్నారా? ఇది పరబ్రహ్మ స్థుతి. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీష నమీడే. భవత్ ఉన్నది ప్రజెంట్, భవ్య ఫ్యూచరు, భూత పాస్ట్, వాటన్నిటికీ ఈశ్వరం భూతనాథం. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం మంగళకరము, శాంకరం శాంతినిచ్చేది అటువంటి పరబ్రహ్మానికి నమస్కారము అంటూ ఆ శ్లోకం తాలూకా తాత్పర్యం. మాయ నుండియే కాలం ఉత్పన్నమైంది. కాలం ఎలా పుట్టిందండి? కాలం అన్నది మాయ నుండి పుట్టింది. కాలకారణత్వాత్ మాయా కాలాతీత. కాలమునకే ఇది కారణమగుట వలన, కాలకారణత్వాత్ పంచమీ విభక్తి, కాలకారణత్వాత్ కాలమునకే మాయ కారణమగుట వలన మాయా కాలాతీత. మాయ కాలాతీతం. దక్షిణామూర్తిలో ఏమన్నారు? మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ దేశ కాలములు అన్నీ కూడా మాయా కల్పితములు కాబట్టి మాయ కాలమునకు మీదనున్నది. కాలాతీత తత్వాలు ఏమేం చెప్పాము? అదిగో మాయా, ఇదిగో భూత, భవద్భవ్య, భూత, ఈశ్వరం, వీటికి దాటినటువంటిది కాలాతీతం, అది కూడా మాయా అనేటటువంటిది చూపించాము. మరి ఈశ్వరుడు గారు మాయాంతు ప్రకృతి విద్ధి తూ, కానీ మాయను ప్రకృతిం విద్ధి. ఇగో ఈ కనిపిస్తున్నటువంటి త్రిగుణములతో కూడినటువంటి ప్రకృతిం విద్ధి. మాయనంతు ఆ మాయలాడిని, మాయ యొక్క యజమానిని మాహేశ్వరం విద్ధి. అంటే మాయ యజమాని ఈశ్వరుడు, మాయ ఆయన అధీనంలో ఉంది.
ఈశ్వర ఆల్సో ట్రాన్సెండ్స్ మాయా, మాయా ట్రాన్సెండ్స్ కాల, అండ్ ఈశ్వర ట్రాన్సెండ్స్ మాయా. సో ఈశ్వర ఆల్సో ఈజ్ బియాండ్ టైం. ఇంకా రెండు మిగిలిపోయాయి, హిరణ్య గర్భ బ్రహ్మ, పరబ్రహ్మ. హిరణ్య గర్భ బ్రహ్మ గారిని చూద్దాం. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే, వేదం. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే, హిరణ్యగర్భ సమవర్తతాగ్రే, చంద్రమా మనసః జాతో చంద్రమా మానసో జాతః, చక్షుః సూర్యః అజాయత. పురుష సూక్తం. చంద్రమా మానసః జాత, హిరణ్యగర్భుని మనస్సే చంద్రుడు, ఆయన కనులే సూర్యుడు. అజాయత పుట్టేయి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి సూర్యచంద్రులు పుట్టారంటే అర్థం ఏమిటి? సూర్యచంద్రుడు అంటే కాలం, కాలం కూడా హిరణ్యగర్భ బ్రహ్మ నుంచే పుట్టింది. కాబట్టి హిరణ్యగర్భ బ్రహ్మ కూడా ఈ కాలాన్ని దాటినటువంటి స్థితి, కాలాతీతం. ఏం చెప్పుకున్నాము? మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం. కాబట్టి ఈశ్వరుడు మాయాతీతుడు. కారణ కాల కారణ కారణత్వం వలన మాయా కాలాతీతం అంటూ అక్కడ చెప్పుకున్నాం. మాయ కూడా కాలాతీతం. మరి హిరణ్యగర్భ బ్రహ్మ చంద్రమా మానసో జాత, చక్షో సూర్య అజాయత. సూర్యచంద్రులు కాలము కాబట్టి అవన్నీ హిరణ్యగర్భ నుండి పుట్టాయి కాబట్టి హిరణ్యగర్భ కూడా కావు. ఇప్పుడు కైముతకి న్యాయం. కిముత పరబ్రహ్మ విషయే కిముత, చెప్పనే అక్కర్లేదు. వీటన్నిటికన్నా పైన ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము అది అపరిచ్ఛిన్నము, అప్రమేయము, కాలాతీతము కానిది. కాలాతీతమైనది ఏదైనా పరిచ్ఛిన్నమవుతుంది, కొలతలకు లొంగుతుంది, ప్రమేయం. సో ఇది అప్రమేయము, అపరిచ్ఛిన్నం అనే రెండు మాటల వలన పరబ్రహ్మము మాయ కన్నా వాటన్నిటికన్నా మీదనున్నది, కాలాతీతం అని తెలుస్తుంది. అంటే ఏమిటండి ఇంతసేపు మాట్లాడాము? ఇన్ షార్ట్, సర్వా హియర్ మీన్స్ ఎవ్రీథింగ్. వ్యక్తావ్యక్తములన్నీయు, వ్యక్త అవ్యక్తములన్నీయు వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ఆర్ ఎక్స్క్లూజన్, ఆల్ ఇన్క్లూజివ్ ఓంకార ఏవా. శంకరుల భాష్యానికి ముగ్గురు మహానుభావులు టీకా వ్రాసి ఉన్నారు. టీకంటే భాష్యానికి మళ్ళీ విశేషమైనటువంటి ఒక వ్యాఖ్య రాయడం. శ్రీ ఆనందగిరి గారి టీక, శ్రీ అనుభూతి స్వరూపాచార్య వారి టీక, సచ్చిదానందేంద్ర సరస్వతి వారి టీక. సాధారణంగా మనము ఆనందగిరి టీకను మనం చూస్తున్నాం. అవసరం ఉంటే అప్పుడప్పుడు సచ్చిదానందేంద్ర వారిని, స్వరూపాచార్యులని కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. ఈ క్వశ్చన్ మీరు ఆలోచించండి. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయము, మొదటి ప్రకరణం వచ్చిన తర్వాత, అయిపోయిన తర్వాత సాల్వ్ చేస్తాం. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త కాలం ఉన్నదా? జాగ్రత్త కాలంలో జాగ్రత్త అవస్థ ఉంది. బాగా అర్థం చేసుకోండి. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త కాలం ఉన్నదా? జాగ్రత్త కాలంలో జాగ్రత్త అవస్థ ఉన్నదా? జాగ్రత్త అవస్థ కాలాతీతం. ఎందుకో మీరు ఆలోచించండి. అట్లే స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా కాలాతీతంలోకే వస్తాయి. కనుక మూడు అవస్థలు ఏమిటి? కాలాతీతం అయితే ఏటై ఉండాలి? చైతన్యమై ఉండాలి. అంటే మూడు అవస్థలలో చైతన్యం వలనే అవస్థలు కలుగుతున్నాయి కాబట్టి మూడు అవస్థలు చైతన్య స్వరూపము, అంటే కాలాతీతము. ఈ అవస్థలలోనున్న కాలంలోనే సకల శబ్ద వస్తు ప్రపంచాలన్నీ ఉంటాయి. కనుక కాలమునకు లోబడిన శబ్ద వస్తు ప్రపంచము, కాలాతీతమైన మాయ, ఈశ్వరుడు, హిరణ్యగర్భ బ్రహ్మ, వీళ్ళందరూ యచ్చ అన్యత్ కాలాతీతం సర్వం ఏవ ఓంకారం అనేదానికి అర్థం. ఇక పరబ్రహ్మ ఇక్కడ రాయలేదు. పరబ్రహ్మ అంటే వేరే లేదండి, ఓంకారమే పరబ్రహ్మం, పరబ్రహ్మమే ఓంకారం. ఓమిత్యేతదక్షరగం సర్వం. అక్కడికి ఈ మంత్రం తాలూకా వ్యాఖ్యానం అయినది. అన్నీ ఓంకారంలోవే. పరబ్రహ్మము కూడా ఓంకారం. పరబ్రహ్మమే ఓంకారం. పరబ్రహ్మం ఓంకారంలో ఉన్నది అని చెప్పకూడదు. పరబ్రహ్మమే ఓంకారము అని చెప్పాలి. ఓకే. పరబ్రహ్మ దేనిలోనూ ఉండదు, అది దేని మీద ఆధారపడదు, దేనికి ఆధారము కాదు. పొద్దున చదువుకున్నాం ధ్యానంలో ఆ విషయాన్ని. సో ద ట్రూత్ ఆఫ్ ఓంకార ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ఎవ్రీథింగ్.
Why don't you study such a beautiful thing, which is the truth of everything? If you study that Omkara, you would have studied everything. This is the very shortcut method of understanding everything. A story also we will see at the end of this particular thing. మిగిలిన మంత్రభాగం ఏమిటి? తస్యోపవ్యాఖ్యానం. తస్య ఈ ఓంకారం యొక్క ఉపసమీపముగా వ్యాఖ్యానం. ఓంకారస్య ఇదం ఉపవ్యాఖ్యానం. ద జిస్ట్ ఈజ్ సర్వాత్మ అంటే ఏమిటి? కాలములో ఉన్నవి, కాలములో లేనివి అన్నీ ఓంకారస్య సర్వాత్మ అయినటువంటి ఓంకారమునకు ఉపవ్యాఖ్యానం విచార. ది ఎంటైర్ ఉపనిషత్ ఫస్ట్ చాప్టర్, హాఫ్ ఆఫ్ ఇట్ ఓంకార విచార. ఈ ఓంకార విచార ఈజ్ సర్వాత్మ అయిన అంటే కాలములోనున్నవి, కాలమునకు అతీతముగానున్నవి అన్నిటినీ ఓంకారస్య ఓంకారమునకు ఉపవ్యాఖ్యానమే ఈ మొదటి చాప్టర్లో సగభాగము. రెండవ భాగము అవస్థాత్రయ విచారము. ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ఓంకార. నౌ ద భాష్యం స్టార్ట్స్. Those who have the books also can be looking at sometimes there. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం అని డార్క్ బోల్డ్గా ప్రింట్ చేసి ఇచ్చారు పుస్తకం. అంటే ఏమిటన్నారు? ఆయన మంత్రంలో ఉండేటటువంటి మొదటి పద సముదాయాన్ని తీసుకున్నారు. అలా తీసుకోవడాన్ని ప్రతీక గ్రహణము అంటారు. అంటే మంత్రంలో ఏదో ఒక భాగాన్ని తీసుకుని ముందు ఆరంభిస్తే దీనిని ప్రతీకగా తీసుకుని ఈ మంత్రాన్ని నేను వ్యాఖ్యానిస్తాను అని చెప్పడం అన్నమాట. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం అని తీసుకున్నారు కాబట్టి అది కొటేషన్లో పెట్టుకోవాలి. అంటే ఇది మంత్రంలో మాటే, ఈయన చెప్పిన మాట కాదు. ఆ మాటను ఆయన విశ్లేషించబోతున్నారు. దీనిని ప్రతీక గ్రహణం అంటారు. సర్వం ఇతి అంటూ సర్వమితి అని ఉంది అక్కడ. సర్వమితి అంటే ఏమిటండి? ఆయన రాస్తున్నారు. యదిదం అర్థజాతం. యత్ ఇదం ఏదైతే ఈ అర్థజాతం, అర్థమనగా వస్తువు అంటే వస్తు జాతం, వస్తు ప్రపంచం. యదిదం అర్థజాతం ఈ అర్థ ప్రపంచం. అర్థం అంటే మీనింగ్ అని పెట్టకండి, మీనింగ్ కూడా ఒక మీనింగే, పక్కన పెట్టండి. అర్థము అనగా వస్తువు. కే వస్తు జాతం వస్తు ప్రపంచం. ఇప్పుడు కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అభిధేయం అంటున్నారు. అభిధేయం అనగా వస్తువు, అభిధానం అనగా దాని పేరు. ఏమిటండి ఇది? ఇది వస్తువు. దీని పేరు ఏమిటండి? పెన్ను. అంటే అభిధేయము వస్తువు, పెన్ అనేది దాని నామధేయం, నామాన్ని చూపిస్తుంది కాబట్టి నామధేయము అంటున్నాం. అంటే అభిధేయాన్ని చూపించేది కాబట్టి నామము నామధేయం అంటున్నారా లేదా? అయ్యా మీ నామధేయం ఏమిటండి? ఎందుకు ఆ ధేయము? ఎందుకు? అది అభిధేయాన్ని చూపిస్తుంది కాబట్టి అది నామధేయం. అభిధానం పేరు, నామము, అభిధేయం ఆబ్జెక్ట్ వస్తువు. శబ్దస్య అర్థః ఈ పెన్ అనే శబ్దానికి అర్థము, పెన్ అనే పదానికి అర్థము, పెన్ అనే పదమునకు అర్థము, పదస్య అర్థం. అందుకే పదార్థం. ఎలా వచ్చాయి చూసారు పదాలు? ఆ పదార్థం నాకు నచ్చలేదు, ఈ పదార్థం నాకు నచ్చింది. ఆ పదార్థం అంటే ఏమిటి? ఆ పదమునకు అర్థము. ఏ పదమైతే మీరు వాడుతున్నారో దానికి అర్థము పదార్థము. శబ్దస్య అర్థః పదస్య అర్థః పదార్థం. శబ్దస్య అర్థః పదస్య అర్థః పదార్థం. అభిధేయం. రెండు కొత్త మాటలు వస్తున్నాయి. అభిధేయం, అభిధానం. రెండిటికి ఒత్తులు ఉన్నాయి. భాకి ధాకి కూడాను. నాకి ఆకి ఒత్తులు మీరు పెట్టాలన్నా పెట్టలేరు కదా, అంచేత ఒత్తులు ఉన్నవి అని తెలుస్తుంది. అభిధానం అనకూడదు, అభిధానం. అభిధేయం. అభిధానం అనగా ఆబ్జెక్ట్ వస్తువు. అభిధేయం అభిధేయం అనగా వస్తువు ఆబ్జెక్ట్. అభిధానం అనగా నామము. అభిధేయం అంటే వస్తు ప్రపంచం, అభిధానం అంటే శబ్ద ప్రపంచం. శబ్ద ప్రపంచమే వస్తు ప్రపంచం అని పోయినసారి మనం చూపించాం. అభిధేయ రిఫర్స్ టు వాట్? అభిధేయ రిఫర్స్ టు ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద క్రియేషన్. ఎస్వి రమణమూర్తి, he is an అభిధేయం. And by what he is indicated, revealed by the name S.V. Ramanamurthy. S.V. Ramanamurthy is the Abhidhanam. S.V. Ramanamurthy person as such, the Vastu, the Padartha there
is the abhideyam. It is the meaning of that word. So you have to understand the terminology of Vedanta. Just cannot simply say abhideyam, abhidanam without understanding. వస్తువును పదార్థమును తెలియజేసే శబ్దము లేక నామాన్ని అభిధానం అంటారు. అభిధానం అనగా డబ్ల్యూఆర్డి వర్డ్. ప్రపంచం అంటే శబ్ద ప్రపంచం. అభిధేయం అనగా వస్తు ప్రపంచం. వరల్డ్ ఫ్రమ్ ది వర్డ్ ఇండికేట్స్ ద వరల్డ్. ద వర్డ్ reveals the word. The word, the Sabdam, it is a revealer. The revealed is the Vastu or the world. Word reveals the world. Vacharambhanam vikaro namadheyam. Exact ga ide. Word is the revealer of the word, is the revealer of the world. పేరు లేకపోతే, నామము లేకపోతే వస్తువు తెలియదు. మనకు తెలియకపోవచ్చు దాని పేరు అంటే. చూపిస్తాను ఇంకొంచెం దూరం పోయిన తర్వాత. అభిధేయ ప్రపంచము అభిధాన ప్రపంచము కంటే వేరు కాదు. అభిధేయమనగా కార్యము, అభిధానమనగా దాని కారణము. సకల అభిధానములు, సకల కార్యములు, సకల కార్యాలు, అన్ని అభిధేయాలు కూడా అంటే అన్ని వస్తువులు కూడా పేర్లే. వాచారంభణం వికారం నామధేయం. కనుక ఏమన్నారు? తదిదం అర్థజాతం సకల వస్తు ప్రపంచం అభిధేయభూతం. అర్థజాతం పదార్థజాతం వస్తుజాతం. జాతం అంటే ఇక్కడ గ్రూప్ అని అర్థం. వస్తు ప్రపంచం భూతజాతం అన్నాం అనుకోండి, గ్రూప్ ఆఫ్ భూతాస్. ప్రాణిజాతం అంటే ప్రాణికోటి. ఓకే. అర్థజాతం సకల వస్తు ప్రపంచం అభిధేయభూతం అనగా నామముల యొక్క అర్థమే. అర్థజాతం అంతా అభిధేయమే. వీటి అభిధానములు నామములు. అభిధాన అవ్యతిరేకాత్. అభిధానము కంటే అంటే పేర్ల కంటే, నామము కంటే అవ్యతిరేకాత్ వేరు కాదు. సకల వస్తు ప్రపంచము శబ్ద ప్రపంచమే. సకల శబ్ద ప్రపంచము వాట్? ఓంకారమే. ముందే చూసాం. సకల వస్తు ప్రపంచము కాబట్టి సకల శబ్ద ప్రపంచము ఓంకారము కాబట్టి, సకల వస్తు ప్రపంచము శబ్ద ప్రపంచం కాబట్టి సకల వస్తు ప్రపంచము ఓంకారమే. కనుక అభిధానస్య చ ఓంకార అవ్యతిరేకాత్. అభిధానస్య అభిధానమునకు ఓంకారము కంటే అవ్యతిరేకాత్ అంటే ఇంకా నామములు ఓంకారము కంటే వేరుగా లేవు. అభిధేయములు అభిధానము కంటే వేరుగా లేవు. అభిధానములు ఓంకారం కంటే వేరుగా లేవు. అంటే సర్వ అభిధేయములు సర్వ అభిధానములు ఓంకారములోనే ఉన్నాయి. సర్వ శబ్ద ప్రపంచము సర్వ వస్తు ప్రపంచము ఓంకార ఏవ ఇదగం సర్వం. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం అనగా బ్రహ్మము. ఇది మహావాక్యం. ఎందుకు? సకల శబ్ద ప్రపంచము సకల వస్తు ప్రపంచము బ్రహ్మము తప్ప మరేమీ కాదు, ఓంకారం తప్ప మరేమీ కాదు అంటున్నారు. ఓంకారం అంటే బ్రహ్మము. ఇదే ఐక్యం చెప్తోంది. ఓంకారము ఐక్యతని బోధిస్తోంది. ఓకే. ఓంకార ఏవ ఇదగం సర్వం. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం. సో దీస్ అభిధేయ means what? Objects are non-different from, do not exist separate from their respective names. Abhidhanam, their respective words. For example, we wanted to refer to Murti. How do I refer to Murti without telling his name? You can go on with describing them. Even description is also naming him only. I will show you that. How? అడిగారు అమ్మగారు. పేరు లేకపోయినా వస్తువు ఉంటుంది కదా అన్నారు. ఉండదు. ఎందుకు ఉండదో చూడండి. శబ్ద ప్రపంచం వస్తువు యొక్క జాతి, గుణ, క్రియ, విశేష, సంబంధ, రూప, నామము అనే 7 క్వాలిటీస్ కలిగి ఉంటుంది. శబ్ద ప్రపంచం అంటే వస్తువు యొక్క జాతిని చెప్పేదవచ్చు, గుణాన్ని చెప్పేదవచ్చు, క్రియని చెప్పేదవచ్చు, విశేషాన్ని చెప్పేదవచ్చు, సంబంధాన్ని చెప్పేదవచ్చు, రూపాన్ని డిస్క్రైబ్ చేసేదేయచ్చు, లేక డైరెక్ట్గా పేరే చెప్పి. సింపుల్గా ఒక ఆవును తీసుకొనిరా,
గవం ఆనయ అన్నాం అనుకో, గవం తీసుకురా అంటే నామం చెప్పేసాం. అలా చెప్పకుండా మా ఇంట్లో ఒక పశువు గలదు, జాతి 2, గుణము అది చాదు జంతువు 2, అది గడ్డి మేయును పాలిచ్చును క్రియ, అది గంగడోలు కలిగి ఉన్నది విశేషణము, సంబంధం అది డొమెస్టికేటెడ్ యానిమల్, మనుషులకు చాలా పూజనీయము, సంబంధము రూపము 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, తెల్లగా కానీ కపిల వర్ణము కానీ ఉండును. అంటే నేను నామం చెప్పక్కర్లేకుండా మీరు తెలుసుకున్నారు కదా. అంటే జాతి గుణ క్రియ విశేష సంబంధ రూపముల ద్వారా నామము సూచించబడుతుంది. లేక ఇవన్నీ చెప్పడానికి సమయం లేకపోతే సాధారణంగా తెలిసిన విషయాలను ఇవన్నీ చెప్పక్కర్లేకుండా సింపుల్గా చెప్పడానికి నామాన్ని వాడతాం. ఇప్పుడు మా రమణమూర్తి గారు అన్నారు, జాతి మనుష్య జాతి, గుణము చాలా సాత్వికుడు, క్రియ సత్యసాయి సంఘ సంఘసేవాకర్త, విశేషము రాయగడలా ఉంటారు, సంబంధము శర్మగారి బద్దువు, అధ్యయన భారతి చాలా ఇంపార్టెంట్ మెంబరు, రూపము 5.5 అడుగుల పొడుగు, ఈ ఆకారము ఈ వయసులో ఉంటారు. అని పేరు ఏమిటండి? రమణమూర్తి. అంటే జాతి గుణ క్రియ విశేష సంబంధ రూపములు నామమును నిర్దేశిస్తాయి, లేక నామము వీటి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. వీటిని వేరు అంచేత వీటిలో ఏది చెప్పినా నామము చెప్పినట్టే. నామము లేకుండా వస్తువు ఎలా ఉంటుంది? ఉండదు. దెర్ కెన్ బి నెవర్ అన్ ఆబ్జెక్ట్ వితౌట్ ఎనీ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్. ఇఫ్ దట్ ఈస్ దేర్, దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ లైక్ దట్. జాతి గుణ క్రియ విశేష సంబంధ రూపనామాలకు అతీతంగా ఉండే తత్వం ఒక్కటే గలదు, అది పరబ్రహ్మం. సరే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం అనుకుంటాం పేరు లేపైనా వస్తూ ఉండొచ్చేమో అనిపిస్తుంది, కానీ కాదని తెలుస్తుంది. అభిధానము, ద వన్ విచ్ రివీల్స్, అభిధేయము, ద వన్ విచ్ ఇస్ రివీల్డ్ ఈస్ కాల్డ్ ది అభిధేయము. వాట్ రివీల్స్ యశ్వరణమూర్తి గారు ఈస్ ద అభిధానము. వాట్ ఈజ్ రివీల్డ్ దట్ పర్టికులర్ పర్సన్ ఈస్ ద అభిధేయము. చాందోగ్యం ప్రకారంగా దర్ ఇస్ నో అభిధేయం అపార్ట్ ఫ్రమ్ ది అభిధానం. వాచారంభణం వికారో నామధేయం. పేరు తప్ప వేరేది అభిధానము దాటి అభిధేయమేది లేదు అంటూ చాందోగ్యం చెప్తుంది. అదే కదా మనం చూసాం. అపాగాత్ ఆదిత్యాత్ ఆదిత్యత్వం అంటూ చాందోగ్యంలో వస్తుంది. అపాగాత్ అంటే తీసివేస్తే పేరును, ఆదిత్యత్వం ఆదిత్యుడనే పేరు తీసివేస్తే, ఆదిత్యాత్ ఆదిత్యుని నుండి ఆదిత్యత్వం ఆదిత్యుడనే పేరును తీస్తే సూర్యుడు లేడు. ఏమిటండి? నేను ఆదిత్యుడని అనకపోయినంత మాత్రాన ఆయన లేకుండా పోతాడా? ఆయన అక్కడే ఉన్నాడు, రోజు కనిపిస్తున్నాడు. ఆదిత్యుడు అన్ని పేరు తీసిస్తే సూర్యుడే లేడిపో అన్నది ఉపనిషత్తు. అంటే అప్పుడు ఏమిటింది? సూర్యుడనే పేరుని తీస్తే ఏమి మిగిలింది? ఏమీ లేదని చెప్పకూడదు, పరబ్రహ్మము ఉన్నది. సూర్యుడనే పేరుని పక్కన పెడితే పరబ్రహ్మము. యశ్వరణమూర్తి గారు అనే పేరుని పక్కన పెడితే పరబ్రహ్మము. అదిగో బల్లి అనే దాని పేరుని పక్కన పెడితే పరబ్రహ్మము. ఏదైనా నామాన్ని పక్కకు తొలగిస్తే అక్కడ ఉండేటటువంటిది పరబ్రహ్మం. మరి కనిపిస్తున్నాడుగా, అది పరబ్రహ్మమే. నువ్వు పేరు పెట్టుకున్నావురా నాన్న, ఆదిత్యుడు అన్నావు, సన్ అన్నావు, మరో దేశంలో మరొకటి అన్నారు, అంతే తప్ప పేరు నువ్వు పెట్టుకున్నవి. ఆదిత్యుడు, నా పేరు ఆదిత్యుడు అని ఆయన బోర్డు రాసి పెట్టుకోలేదు కదా. ఆయన పరబ్రహ్మంగా అక్కడ వెలుగుతున్నాడు, నువ్వు దానికి ఆదిత్యుడు అని పేరు పెట్టుకున్నావు. యథార్థముగా వస్తువు అంటూ ఏదీ లేదు, ఉన్నది బ్రహ్మమే. నువ్వు పెట్టుకున్న పేర్లే అన్నీ. ఈ నామ ప్రపంచము లేక శబ్ద ప్రపంచము ఓంకారమే కానీ వేరు కాదు. నామ ప్రపంచము లేక శబ్ద ప్రపంచము ఓంకారమే కానీ వేరు కాదు. సర్వనామములు శబ్దములు ఓంకారములోనే ఉన్నాయి. అభిధానము కంటే వేరుగా అభిధేయము ఏదీ లేదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిస్కషన్. ఈ నామశబ్ద ప్రపంచము ఓంకారమే. అభిధానస్య చ ఓంకార అవ్యతిరేకాత్ అన్న ఒక్క మాటకు ఇంతసేపు చెప్పుకోవాల్సింది. అభిధానస్య, అభిధానమునకు ఓంకారము కంటే అవ్యతిరేకాత్, అభిధానములన్నీ ఓంకారంలోనే ఉన్నాయి. కాబట్టి ఓంకార ఏవ ఇదగం సర్వం, ఓంకారమే అన్నీని. అభిధేయాలు అంటే వస్తువులను అన్నిటినీ, మనుషుల్ని, వస్తువులని, పశువుల్ని అన్నిటినీ ఏది మింగేసింది? వాటి పేర్లు మింగేశాయి. అభిధానం లేక పేర్లను ఎవరు మింగేశారు? ఓంకారం మింగేసింది. అంటే ఉన్నది మిగిలింది ఏమిటి? ఓంకార ఏవ ఇదగం సర్వం. All objects resolved into
the name and names all resolved into Omkara. So Omkara eva idagam sarvam. Objects all resolved into name because there is no object other than the name, and all names are but Omkara. So it is Omkarame anta. Omkaram eva idagam sarvam. అంతా ఓంకారం అయితే మరి పరబ్రహ్మం సంగతి ఏమిటి మహాత్మా? పరబ్రహ్మం గారు ఓంకారంలో ఉన్నారా? ఓంకారం బయట ఉన్నారా? ఓంకారం అయి ఉన్నారా? ఆచార్యులు ఒక నిగూఢమైన ఒక సెంటెన్స్ రాసి పడేశారు. ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోవడానికి మిగతా సమయాన్ని ఈనాడు వెచ్చించవలసి ఉంటుంది. పరంచ బ్రహ్మ అభిధానాభిధేయోపాయ పూర్వకం ఏవ గమ్యతే ఇది ఓంకార ఏవ. అది ఆయన సెంటెన్స్. పరంచ బ్రహ్మ అభిధానాభిధేయోపాయ పూర్వకం ఏవ గమ్యతే ఇది ఓంకార ఏవ. ఓంకారము శబ్దము, నామము, అభిధానము. బ్రహ్మ అంటే బ్రహ్మకి శబ్దం ఏమిటండి? బ్రహ్మకి నామం ఏమిటండి? ఇదిగో ఓంకారము శబ్దము, ఓంకారము నామము, అభిధానము. మరి బ్రహ్మ ఏమవ్వాలండి? బ్రహ్మ మస్ట్ బి రివీల్డ్ బై ద ఓంకార. సో ఇట్ మస్ట్ బి ద అభిధేయం. ఎప్పుడు? వెన్ బ్రహ్మ ఇస్ అన్ ఆబ్జెక్ట్. బ్రహ్మ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, సో ఇట్ కెనాట్ బి ద అభిధేయం. బట్ ఇక్కడ ఒత్తు మర్చిపోయాను. సో ఓంకారము లేక నామము బ్రహ్మకు అభిధానం అవుతే బ్రహ్మ అభిధేయం అవుతుంది. ఎప్పుడు? వ్యావహారికంగా, పారమార్థికంగా. బ్రహ్మ నాన్ యాక్ట్ కాబట్టి, వస్తువు కాదు కాబట్టి, వస్తు ప్రపంచంలో లేదు కాబట్టి అది అభిధేయమయ్యే పనే లేదు. ఇన్ఫ్యాక్ట్ అదే ఓంకారము అని చెప్పాలి. ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఓంకార. ఇప్పుడు ఓంకార అనే పదాన్ని విచారిస్తున్నాం. ఓంకారం అంటే ఆ ప్లస్ ఊ ప్లస్ మా. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ ప్లస్ మా ఈజ్ ఈక్వల్ టు ఓం, అండ్ దెన్ దెర్ ఇస్ అ సైలెన్స్. దీస్ ఆర్ ద 4 parts ఆఫ్ ఆవు మా అండ్ నిశ్శబ్ద. ఆవు మా అనేవి స్థూలము, వాచ్యార్థము. నిశ్శబ్దము సూక్ష్మము, లక్ష్యార్థము. ఆవుమ అనేవి వాచ్యార్థము, నిశ్శబ్దము లక్ష్యార్థము. పరబ్రహ్మకు కూడా ఇలాగే 4 పాదాలు, చతుష్పాత్ అని వస్తుంది. త్రిపాదోర్ధ ఉదయత్ పురుష అంటే 4 కాళ్ళు ఉన్నాయండి. ఓ కాలు పార్ట్ కింద ఉందండి, 3 పార్ట్ల మీద ఉన్నాయి. అది కాదు అర్థం. 4 పాదములు ఉన్నటువంటి బ్రహ్మ అంటే ఇది. 4 పాదములు. విరాట్, హెచ్జిపి, అంతర్యామి, నిర్గుణ తురియ. విరాట్ అంటే సమష్టి స్థూల శరీరము, సమష్టి సూక్ష్మ శరీరము. హిరణ్యగర్భ సమష్టి కారణ శరీరము. అంతర్యామి వీటి మూడింటిని కలిపినా లేక అంతర్యామిని మట్టుగా ఈశ్వరుడు. ఇది దాటినటువంటి పదము నిర్గుణ తురీయము. అంటే ఆ ఉ మా సైలెన్స్. ఇక్కడ విరాట్, హెచ్జిపి, అంతర్యామి, నిర్గుణ తురియ. ఈశ్వరుణ్ణి అంతర్యామి అన్నాడు. అంతకన్నా మరేం లేదు. మొదటి 3 ఏమిటి? ఆవు మా, సగుణ విరాట్, సగుణ హెచ్జిపి, సగుణ అంతర్యామి కలిపితే సగుణ ఈశ్వరుడు లేక సగుణ బ్రహ్మ. అంటే విరాట్, హెచ్జిపి, అంతర్యామిని కలిపితే సగుణ ఈశ్వరుడు వస్తాడు. అది దాటితే నిర్గుణము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే, టు సింప్లిఫై దట్, ఓంకార చతుష్పాదములు, 4 పాదములు, అకార, ఉకార, మకారములు. ఆ తర్వాత రాయడానికి ఏం లే, సైలెన్స్, నిశ్శబ్దం. ఆ సైలెన్స్ అనేటటువంటిది 4వ పాదము. దీనిని 3 పాదముల ఓంకారాన్ని తర్వాత 4వ పాదాన్ని వర్ణించుకోవాలి. అలాగే గాయత్రిలో కూడా 3 పాదములు, మళ్ళీ 4వ పాదాన్ని కూడా దర్శించారు కదా. అలాగే పరబ్రహ్మ విరాట్, హెచ్జిపి, అంతర్యామి, పరబ్రహ్మ. ఓకే, పరబ్రహ్మ దీనికి 4వది లెక్క తురియము అంటూ చెప్తాం. తెలిసింది. సో ఇప్పుడు ఏమిటైంది? మొదటి 3 సగుణ విరాట్. ఏమిటా 3? సగుణ విరాట్, సగుణ హెచ్జిపి, సగుణ అంతర్యామి కలిపితే సగుణ ఈశ్వరుడు లేక బ్రహ్మ, సగుణ బ్రహ్మ. ఇది బ్రహ్మ యొక్క వాచ్యార్థము. ఎందుకు? స్థూలం కాబట్టి, అవైలబుల్ ఫర్ అవర్ అబ్జర్వేషన్. 4వది నిర్గుణ తురీయ పరబ్రహ్మకు లక్ష్యార్థము. ఓంకారమునందు కూడా 4 పాదాలు ఉన్నాయి, బ్రహ్మయందు కూడా 4 పాదాలు ఉన్నాయి, సగుణ నిర్గుణ. ఓంకారమునందలి ప్రథమ పాదము ఆ అనేటటువంటి బ్రహ్మ యొక్క మొదటి పాదమైనటువంటి విరాటకు సామ్యము. ఆ కెన్ బి ఈక్వేటెడ్, నాట్ ఈక్వల్ టు.
ఈక్వేటెడ్ టు ద విరాట్ ఆర్ ద బ్రహ్మ మొదటి పాదము. ఓంకారం నందు రెండవ పాదము ఊ టు బి ఈక్వేటెడ్ టు ద రెండవ పాదం ఆఫ్ బ్రహ్మ విచ్ ఈస్ ద హిరణ్యగర్భ బ్రహ్మ. ఓంకారం నందు మూడవ పాదము మా బ్రహ్మ యొక్క మూడవ పాదమైన అంతర్యామికి సామ్యము. ఓంకారం నందలి మూడు పాదములు కలిసి బ్రహ్మ యొక్క మూడు పాదములైనటువంటి సగుణ రూపమైన బ్రహ్మ లేక ఈశ్వరునకు సామ్యము. ఓంకారము దాటితే వచ్చేటటువంటి నాలుగవ పాదము లేక అమాత్ర లేక సైలెన్స్ బ్రహ్మ యొక్క తురియమునకు నిర్గుణ బ్రహ్మకు సామ్యము. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ చాప్టర్లో ఉండే ఓంకార విశ్లేషణ అంతా దీన్నే చెప్పబోతుంది. ఆ ఊ మా అనే శబ్దములు అభిధానములు. ఎందుకు ఈ పేర్లు కదా, ఆ అని ఒక పేరు, ఊ అని ఒక పేరు, ఒక అక్షరం ఉన్న పేరే అది. మా అనేది అభిధానములు. అవి వస్తువుని తెలుపగలవు, కానీ అభిధానములు దేన్ని తెలపగలవు? అభిధేయములను తెలపగలవు. అభిధేయం అంటే వస్తు ప్రపంచం. అభిధానము వస్తువు కానటువంటి, అభిధేయము కానటువంటి పరబ్రహ్మను తెలపగలవా? తెలప. అంచేత ఆవు మాలనేటటువంటివి అభిధానములుగా వ్యావహారికంగా వాచ్యార్థంగా చూస్తే పరబ్రహ్మని ఏనాటికి తెలపవు. ఓంకారంలో ఏముందండి, ఆ ఊమ ఆగదండి, చెప్పేశారండి, ఈ మూడు తెలిసిపోయండి. అబ్బే, అలా వాచ్యార్థంగా కానీ తీసుకుంటే ఎప్పటికీ అబ్సల్యూట్ని తెలపవు. బికాజ్ ఇవి అభిధానములని వ్యవహరిస్తే బ్రహ్మము అభిధేయము కాదు కాబట్టి, వస్తువు కాదు కాబట్టి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, కుర్చీ అనే శబ్దం ఉంది. కుర్చీ అనే శబ్దము కుర్చీ కాదు కదా. నేను కుర్చీ 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 అనే ఆ శబ్దం మీద నేను కూర్చోలేను కదా. అలాగే చక్కెర అనే శబ్దం ఉన్నది, అది చక్కెర అవుతుందా? కాఫీ పట్టుకొచ్చి ఇక్కడ గ్లాసులో పోసుకుని దీంట్లోనే చక్కెర 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 అంటే 3 స్పూన్లో 2 స్పూన్లో కాఫీ పడుతుందా? కాఫీలో పడుతుందా? పడదు కదా. అంటే నామము వస్తువు కాలేదు ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్, బట్ ఇట్ ఇండికేట్స్ దట్ వన్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ రివీలర్, రివీల్స్ దట్ అనంతమైన విరాట్ ఎక్కడా, ఆ అనే శబ్దం ఎక్కడా. ఇది సంకేతమే కానీ నిజానికి ఆ అనే అక్షరము విరాట్ కాలేదు. అలాగే ఊ అనే అక్షరము, మా అనే అక్షరము ఊ హెచ్జిపి కాలేదు, మా అంతర్యామ కాలేదు. ఎప్పుడు కాలేదు? అత్యర్థాన్ని తీసుకుంటే ఏ విధంగా అయితే చక్కెర అనేటటువంటి పేరు చక్కెరను మనకు అనుభవాన్ని కలిగించదో, ఆ అనేటటువంటిది విరాట్ అనుభవాన్ని కలిగించదు. ఊ అనేది హిరణ్య గర్భానుభవాన్ని కల్పించదు. మా అనేది అంతర్యామి. ఇదే ప్రశ్నోపనిషత్తులో ఒక మాత్రను ఉపాసన చేస్తే ఇలా వస్తుందిరా, 2 చేస్తే ఇలా వస్తుందిరా అంటే వాచ్యార్థం తీసుకోకుండా దాన్ని ఉపాసనాపూర్వకంగా డీపర్గా సటిల్గా తెలుసుకో అని చెప్పి. ఓంకారంలో ఆ మూడిటిని సగుణ బ్రహ్మలోని 3 అని ఉపనిషత్తు మరి నొక్కి చెప్తోంది కదా. ఈ 3 సగుణ బ్రహ్మలో ఉన్నటువంటి ఆవు మాల్ అనే ఓంకారంలోవి విరాట్, హిరణ్య గర్భ, అంతర్యామి అని ఉపనిషత్తు చెప్తోంది కదా. మరి అలాగా దేర్ఫోర్ ఓంకార అండ్ పరబ్రహ్మ కెనాట్ బి ఈక్వల్ ఇఫ్ వీఆర్ టేకింగ్ ద వాచ్యార్థ ఎలోన్. అంటే లౌకికంగా వాచ్యార్థంగా స్థూలంగా చూస్తే కాదు. ఈ మహావాక్యం ఏమిటి? తత్వమసి తత్ త్వం అసి. వాచ్యార్థంగా చూస్తే ఇదిగో వీడు, ఈ శర్మ అనేటటువంటి శరీరము, అది బ్రహ్మ. తత్వమసి ఎలా అవుతుంది? ఎప్పటికీ అవ్వదు. లక్ష్యార్థాన్ని విచారిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి చైతన్యము, ఆ పరబ్రహ్మం అనే చైతన్యము ఒక్కటే అంటూ జహదజహ లక్షణం ద్వారా తెలుసుకున్నాం. ఇక్కడేమిటి? ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఈక్వేషన్ కాదు. తత్వమసిలో జీవాత్మ పరమాత్మ, ఇక్కడ ఓంకార బ్రహ్మ ఈక్వేషన్. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ నౌ? ఓంకార ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఓంకార ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని చూపిస్తున్నారు కాబట్టి ఇది ఏకత్వ దర్శనం. కాబట్టి ఇది ఒక మహావాక్యం. ఈ ఉపనిషత్తే, ఈ మొదటి అధ్యాయమే ఒక పెద్ద మహావాక్యం. లక్ష్యార్థంలో సగుణ అకారము, సగుణ ఉకారము, సగుణ మకారము, విలక్షణ అమాత్ర లేక నిశ్శబ్దము తీసుకోవాలి. అంటే సగుణంతో కూడిన అకారాన్నేమో విరాట్గాను, సగుణంతో కూడిన ఉకారాన్ని హిరణ్యగర్భ బ్రహ్మగాను, మకారాన్నేమో మన అంతర్యామిగాను, విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి అమాత్ర లేక సైలెన్స్ నిశ్శబ్దాన్ని తురియంగాను తీసుకోవాలి. నిశ్శబ్దంలో ఏముందండి రమణమూర్తి గారు, రవిప్రకాష్ గారు? నిశ్శబ్దంలో ఏముంటుందండి? ఏది లేదండి. అబ్బే, తప్పండి. నిశ్శబ్దంలో ఈ రూమ్లోకి వచ్చారు. రూమ్లో ఒక్క పూచిక పుల్ల లేకుండా అన్నీ తుడిపించి స్పైన్ పెట్టేసింది. మనుషులు లేరు. రూమ్లో ఏముందండి? అబ్బాయి ఏం లేదండి, అన్నీ తీసేసాం, శుభ్రంగా క్లీన్గా ఉంది.
మరి కాంతి, కాంతి ఉంది కదా. మరి వాయువు, వాయువు ఉంది కదా. మరి తేమ, అది ఉంది కదా. అలాగే నిశ్శబ్దంలో ఏముంది? నిశ్శబ్దమని తెలుస్తోంది కదా. నిశ్శబ్దంగా ఉందని తెలుస్తోంది కదా. అంటే చైతన్యం ఉన్నది. నిశ్శబ్దం అనగా చైతన్యము. అదే నిర్గుణ బ్రహ్మ. అమాత్ర అనగా నిశ్శబ్దము, నిశ్శబ్దం అనగా నిర్గుణ చైతన్యము. ఓంకారంలోనున్నటువంటి నిశ్శబ్దమును ఉన్న నిర్గుణ చైతన్యమే బ్రహ్మ. అంటే లక్ష్యార్థం ఏమిటి? సగుణం అయితే విరాట్, హిరణ్యగర్భ బ్రహ్మ అంతర్యామి, నిర్గుణం అయితే తురీయం. ఎలా తెలిసింది? 7వ మంత్రం ఇదే ఉపనిషత్తులో, ఇదే ఖండంలో, ఇదే అధ్యాయంలో బ్రహ్మ అనగా లక్ష్యార్థం ఏమిటి? సగుణ, విరాట్, అంతర్యామి కాదు కదా లక్ష్యార్థము. వాచ్యార్థము అయితే విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి, ఆ ఉమా అంట. నిర్గుణ పరబ్రహ్మము లక్ష్యార్థం, తురీయం. ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అంటే సహా అదే ఆత్మ, సహా అది విజ్ఞేయ తెలుసుకోవాల్సింది. ఏమిటది? దాన్ని చతుర్థం మన్యంతే, 4వది అంటారు. ఏమిటది? ప్రపంచ ఉపశమం. అన్ని శబ్దాలు పోయాయి. శాంతం, శివం, అద్వయం, నిశ్శబ్దం, చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అక్కడికి వచ్చాక చూద్దాం. నిర్గుణ చైతన్యము లేక నిశ్శబ్దము ఓంకారం యొక్క లక్ష్యార్థము, నిర్గుణ తురీయ బ్రహ్మము యొక్క లక్ష్యార్థము. లక్ష్యార్థంలో ఏమిటి సంబంధం? లక్ష్యార్థంలో సంబంధం ఉంటుందా? ఉండదు కదా. లక్ష్యార్థంలో లక్ష్యార్థంలో ఇక్కడేమో జీవుడిలో చైతన్యము, పరమాత్మలో చైతన్యము. ఇప్పుడు వీటికి చెయ్యి చైతన్య సంబంధం అంటామా? ఈ రెండు ఒకటే. సంబంధము అనేటటువంటిది పోతుంది ఎప్పుడైతే లక్ష్యార్థంలో ఏకత్వాన్ని చెప్పామో. ఇట్స్ నాట్ ది రివీలర్ రివీల్డ్ కాన్సెప్ట్ ఎనీమోర్. అభిధాన అభిధేయ సంబంధం కాదు. ఇట్ ఈస్ బియాండ్ దట్, అండ్ ద రివీలర్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ద రివీల్డ్. ఆ రివీల్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ద రివీలర్. రివీల్డ్ అనే ఈ జీవాత్మగాడు రివీలర్ అనేటటువంటి పరమాత్మలో కలిసినట్టు, రివీల్డ్ అనేటటువంటి ఈ నిశ్శబ్దము రివీలర్ అనేటటువంటి పరమాత్మలో కలిసిపోతుంది. అభిధాన అభిధేయంలో ఉండవు. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. ఈ విధంగా లక్ష్యార్థాన్ని చూస్తే ఏమిటి తెలియంది? నిర్గుణ చైతన్య తురీయం. నిర్గుణ ఇటు ఓంకారంలోని ఆ తురీయం దగ్గర 4వ పాదంలో గుణాలు లేవు. చైతన్యం అన్నాం దాన్ని 4వ పాదాన్ని. తురీయం అంటే పరబ్రహ్మ. దాన్ని ఒక వాటిలో చెప్పాలంటే నిర్గుణ చైతన్య తురీయం. దేనిలో అయితే అభిధాన అభిధేయ సంబంధము సమసిపోయినదో, లేదో, అభిధాన అభిధేయ సంబంధము కాదో, విచ్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఓంకారము తాలూకా నిశ్శబ్దం ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు పరబ్రహ్మ తురీయం. అక నిర్గుణ పరబ్రహ్మ ఐడెంటికలీ ఈక్వల్ టు అభిధాన అభిధేయ సంబంధము కానటువంటి. ఎంతెందుకంటే చెప్పారు? ఆయన ఒక వాక్యం రాశారు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కావాలి. ఇది లేనిదే అది అర్థం కాదు. రెండిటికి సంబంధం అంటే ఇది దానికి సంబంధించింది అంటే ద్వైతం ఉండి ఉండాలి. వాచ్యార్థంలోనే అభిధాన అభిధేయాలు ఉంటాయి. అభిధాన అభిధేయం రివీలర్ రివీల్డ్ కనుక నాయన వాచ్యార్థాన్ని చూడకు, లక్ష్యార్థాన్ని పట్టుకో. ఓంకారం ద్వారా నిర్గుణ పరబ్రహ్మను పట్టుకో. ఓంకార బ్రహ్మ ఈక్వేషన్. వీఆర్ నౌ లుకింగ్ ఎట్ ది ఈక్వేషన్, అంటే ఈక్వలైజేషన్, అబ్సల్యూట్ ఐడెంటిటీ ఆఫ్ ఓంకార. అండ్ ఈక్వేషన్ ఇస్ వాట్? ఈక్వేటింగ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ టు ద రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తారు కాబట్టి దాన్ని ఈక్వేషన్ అంటారు. ఈక్వేషన్ అంటే దాని అర్థం అది ఈక్వలైజ్ చేయడం, రెండు ఒకటే అని చెప్పడం. a plus b whole square is equal to a square plus b square plus 2ab. ఇది సమానమైన చెప్పిన ఈక్వేషన్. నాట్ జీవ బ్రహ్మ ఏకత్వం ఇక్కడ. ఇది కూడా దీంట్లో పార్టే. బట్ డిస్కషన్ ఏమిటి? ఓంకార బ్రహ్మ ఈక్వేషన్. ఇప్పుడు ఆచార్యుల వారి వాక్యాన్ని చూస్తాం. ఆయన ఏంటంటున్నారో తెలుసు చూడండి. ఆచార్యుల వారి వాక్యం ఏమిటి? పరంచ బ్రహ్మ అంటే ఈ నిర్గుణ బ్రహ్మ. ఏ బ్రహ్మ? చ మరియు పరం బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. అభిధాన అభిధేయ ఉపాయ పూర్వకం. అభిధానము అభిధేయము. అభిధానము గుర్తుండాలి. అభిధానము అనగా పేరు, అభిధేయము అనగా వస్తువు.
అనేటటువంటి ఉపాయపూర్వకం బై టాలీయింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ అభిధాన అండ్ ద అభిధేయ, అభిధాన అండ్ ద అభిధేయ. అభిధానము అంటే నామము. ఏది అభిధానం? ఓంకారం, రివీలర్. అభిధేయమేది? వస్తువు, బ్రహ్మము. ఎప్పుడు సగుణంగా చూస్తే, సగుణంగా చూస్తే ఆవు మాలనేటటువంటివి అభిధానములు, అక్కడున్న విరాట్, హిరణ్యగర్భ, బ్రహ్మ, అంతర్యామి అనేవి అభిధేయములు. ఉపాయం అన్నారు ఇక్కడ, విధాన ఉపాయపూర్వకం అన్నారు కదా. ఉపాయం అంటే ఏమిటి? సాధనము. ఈ ఈక్వేషన్ని ఉపయోగించి ఆ అనేది అభిధానము, విరాట్ అభిధేయము, ఓ అనేది అభిధానము, హెచ్జిపి అభిధేయము, మా అనేది అభిధానము, అంతర్యామి అనేది అభిధేయము. వాటి సంబంధము అంతవరకు సగుణము, ద్వైతము. ఆ తరువాత ఉపాయపూర్వకం. ఈ ఉపాయాన్ని ఉపయోగించి ఈ సగుణాన్ని దాటి ఆ సాధన సహాయంతో చ దెన్ మరియు ఏమైంది? అభిధాన అభిధేయ, అభిధాన అభిధాన అభిధేయ విలక్షణం అయినటువంటి పరబ్రహ్మ ఏవ గమ్యతే, పరబ్రహ్మ ఏవ గమ్యతే అని రాశారు. అభిధాన అభిధేయ ఉపాయపూర్వకం పరం బ్రహ్మ ఏవ గమ్యతే. జ్ఞాయతే, గమ్యతే అంటే అవగమ్యతే, అతిగమ్యతే ఇత్యర్థః. ఇది ఓంకార ఏవ, ఇది ఓంకారము అని రాశారు. పరబ్రహ్మ ఈజ్ ఓంకార. దెన్ వాట్ టైప్ ఆఫ్ ఓంకార ఈజ్ పరబ్రహ్మ? పరబ్రహ్మ ఈజ్ నాట్ ది సగుణ ఓంకార, పరబ్రహ్మ ఈజ్ నాట్ ది వాచ్యార్థ ఓంకార, పరబ్రహ్మ ఈజ్ ద లక్ష్యార్థ రూప ఓంకార ఏవ పరబ్రహ్మ. ఇక్కడ వరకు వచ్చాం. ఒక పారాగ్రాఫ్, ఒక కంప్లీట్ మంత్రం తాలూకా ఒక అవగాహన, మూల మంత్రము యొక్క అర్థాన్ని, ఒక పారాగ్రాఫ్ని చదువుకోవడానికి కరెక్ట్గా ఒక క్లాస్ పట్టింది. ఇంకా 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఆ 2 పారాగ్రాఫ్లు వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. ఆ తరువాత మళ్ళీ 2వ మంత్రానికి ఒక అవతారిక వ్రాస్తున్నారు. ఇప్పుడు కొంచెం సమయం ఉంది కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే చక్కగా అడగవచ్చు. సమ్మరీ కన్నా కావాల్సింది సందేహాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ఓంకారాన్ని ధ్యానం చేసుకునే మంత్రము గలదు. దానిని ధ్యానం చేసి మనము ఈనాటి తరగతిని డిస్కషన్లోకి తీసుకెళదాం. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. ఇప్పుడు అర్థమైందా? సర్వే వేదాయత్ పదమామనంతి, అన్ని వేదములు ఏ పదమును, ఏ మార్గమునైతే ఉపదేశిస్తున్నాయో, తపాంసి సర్వాణి చ యద్వదంతి, తపస్సులన్నీ కూడా దేని గురించి బోధన చేస్తున్నాయో, ఏదిచ్ఛంతో ఏ తురియ స్థితిని, ఆ 4వ నిశ్శబ్దం అనేటటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకుందామని బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యం మొదలైన వ్రతాలు చేస్తున్నారు. తత్ ఆ తే నీకు పదం, ఆ మార్గమును, ఆ గమ్యమును సంగ్రహణ బ్రీఫ్లీ బ్రవీమి చెప్తాను. అది ఏమిటి? ఓం ఇత్యేతత్ అంటూ ది డైలాగ్ విత్ ద డెత్ అనే దాంట్లో మృత్యుదేవత గారు ఆ చిన్న బాలుడికి బోధించినట్టుగా చదువుకుంది. సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. తాళపల్లి గురువు గారు ఉంటే వారిని మాట్లాడమనండి, లేకపోతే మనం డిస్కషన్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షవీర్యజత్రః, స్థిరైరంగైః సుష్ఠువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి న పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం గురుగారు, నమస్కారం.